హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. చాలా చాలా సూపర్ డిజర్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఈ న్యూ ఇయర్ లో మీ ముందుకు తీసుకొచ్చాను. అదే సొరకాయ హల్వా విత్ రబ్డీ. రబ్డీని మనం బాసంది అని కూడా అంటాం. సొరకాయ హల్వా కానీ రబ్డీని కానీ విడివిడిగా టేస్ట్ చేసాం, కానీ రెండింటి కాంబినేషన్ లో ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడు చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంలో అండి. ఏముంటదిలే మ్యాజిక్ అయితే మాత్రం. చూస్తుంటే నూరిపోతుంది కదూ. మీరు కూడా తినాలనుకుంటున్నారు కదూ. అలానే ఎక్కువ టైం ఏమి పట్టదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీ తెలుసుకోవాలంటే చలో మరి కిచెన్ కి. ఈ స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనం విడివిడిగానే సొరకాయ హల్వాని అదేవిధంగా రబ్డీని ప్రిపేర్ చేసుకుంటాం. ముందుగా అయితే సొరకాయ హల్వా ప్రిపేర్ చేయడానికి లేతగా ఉన్న సొరకాయలో నుంచి హాఫ్ వరకు తీసుకుంటున్నాను. ముందుగా దాని పీల్ మొత్తం రిమూవ్ చేసుకుని ఎడ్జెస్ అంతా కట్ చేసుకుని దాన్ని కట్ చేసుకుంటే లోపల గింజలు అనేది అస్సలు ఉండకూడదు. అలా అని సొరకాయ లోపల ఉన్న తెలుపుగా ఉన్న పార్ట్ కూడా ఏమి యూజ్ చేయమండి. ఆ ఔటర్ లేయర్ వరకే యూజ్ చేస్తాము. చూసారు కదా, కట్ చేసి చూస్తే ఎక్కడ లోపల గింజలు లేదు. అదే విధంగా ఈ వైట్ కలర్ పార్ట్ ను కూడా తీసేసుకొని ఓన్లీ బయట ఉన్న పార్ట్ వరకే మనం ఈ విధంగా తురుముకోవాలి. తురుముకునేటప్పుడు కూడా కంపల్సరీగా ఈ విధంగా మీడియం సైజ్ లో తురుముకుంటే మనకి హల్వా తినేటప్పుడు పళ్ళ కింద పడి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్ గా అయితే సొరకాయ తురుముని నేను మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే నాకు 1 కప్ వరకు సొరకాయ తురుము అయిపోయింది. ముందుగా మనకి స్వీట్ అనగానే డ్రై ఫ్రూట్స్ గుర్తొస్తాయి. సో దానికోసం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేగంగానే ఇందులోకి ముందుగా జీడిపప్పు వేయించుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ రెండు మంచి గోల్డెన్ కలర్ లోకి రాగానే ఇంకా మనం ఆయిల్ నుంచి సపరేట్ తీసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా సేమ్ ప్యాన్ లోకి ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుక్ చేసుకుంటున్నప్పుడు మనకి సొరకాయ తురుము నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే సొరకాయ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇలా వేయగానే వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకి సొరకాయ తురుము కూడా ఈ వాటర్ తోనే మగ్గిపోతుంది. ఈ విధంగా మనం తిప్పుకుంటూ కుక్ చేసుకుంటా ఉంటే ఫైనల్ గా దీని నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. సొరకాయ కూడా చాలా వరకు మగ్గిపోతుంది. ఇంకా ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాం. 1 కప్పు వరకు సొరకాయ తురుము ఉంది కాబట్టి 1/2 కప్పు వరకు పంచదార వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుంటే పంచదార సిరప్ చూసారు కదండి ఎలా కుక్ అవుతుందో. ఈ రెండింటి కాంబినేషన్ లో మంచిగా కుక్ అయిపోయి సొరకాయకి హల్వాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఎందుకో చాలా మంది సొరకాయని ఇష్టపడరు, ఎందుకంటే సొరకాయ తింటే జలుబు అవుతుందని భయంతో. కానీ సొరకాయ చాలా చాలా హెల్దీ అండి. నా లాంటి వాళ్ళకైతే మాత్రం సొరకాయ ఇంకా తినాలనిపిస్తుంది, ఎందుకంటే సొరకాయతో చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా అయితే సొరకాయ తురుము పంచదార కాంబినేషన్ లో మంచిగా మగ్గిపోయిందండి. ఇంకా ఇందులోకి నేను కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఇది జస్ట్ వీడియో కోసం నేను వేసుకుంటున్నానండి, మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి, ఇది జస్ట్ ఆప్షనల్ అంతే. సో ఫైనల్ గా అయితే ఇంకా నేను ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ యాలకుల పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఫైనల్ గా అయితే యమ్మీగా ఉన్న సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక ప్లేట్ లోకి తీసుకుని దాని పైన డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే బాబోయ్ పిచ్చికిచ్చే సొరకాయ హల్వా సూపర్ గా ఉంటదిలేండి. ఇందులో పంచదార కూడా కరెక్ట్ పాలల్లో సరిపోయింది, ఎక్కువ మరీ స్వీట్ కూడా అనిపించదు. సో సొరకాయ హల్వాని ట్రై చేస్తారు కదా. ఇంకా ఇందులో కాంబినేషన్ కి నెక్స్ట్ వచ్చేసరికి రబ్డీ, అదేనండి బాసంది. బాసందిని ప్రిపేర్ చేయడానికి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. సో ఇందులోకి నేను 700 మిల్లీలీటర్ల వరకు పాలును పోసుకుంటున్నాను. పాలు కూడా వచ్చేసరికి కొంచెం క్రీమీ మిల్క్ అయితే బాసంది ఇంకా మంచి కాంబినేషన్ లో ప్రిపేర్ అవుతుంది. సో పాలు పోసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాలుని మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనకి పైన మీగడ అనేది ఫామ్ అవుతుందండి. మనకి బాసందికి ఈ మీగడతోనే ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలా ఫామ్ అయిన ఈ మీగడ్ని సైడ్ కి పెట్టేసుకోవాలి. అదే విధంగా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 70% పాలు మగ్గేంత వరకు మనం మీగడ కట్టించుకుని అలా ఫామ్ అయిన మీగడ్ని ఇట్లా సైడ్ కి పెట్టేసుకుని పాలను మరిగించుకోవాలి.
ఇంకొక విషయం అండి, బాసంది అన్నా రబ్డీ అన్నా రెండు ఒకటేనండి. ప్రాంతాలను బట్టి పేర్లు మారుతున్నాయి గానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదండి. ఎవరు ప్రిపేర్ చేసినా అదే టేస్ట్ వస్తది. సో చూస్తున్నారు కదా, మనం తీసుకుంది ఫుల్ క్రీమ్ కాబట్టి మీగడ మంచిగా అయితే కడుతుంది. ఇలా కట్టిన ఈ మీగడని సైడ్కి పెట్టేసుకుని మళ్ళీ మీగడ కట్టించుకోవాలి. సో ఇదంతా కంటిన్యూస్ ప్రొసీజర్ అనమాట. ఈ రబ్డీ కాంబినేషన్ లో మనం చాలా స్వీట్స్ ప్రిపేర్ చేస్తామండి. ఏ స్వీట్ కాంబినేషన్ లేకపోయినా పర్లేదు, రబ్డీ అయితే మాత్రం మనం డైరెక్ట్ గా టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటది. సో ఈ విధంగా మీగడ మొత్తాన్ని సైడ్కి పెట్టేసిన తర్వాత ఒక 25% వరకు పాలు మగ్గిపోయినాయి అనిపిస్తే ఇంకప్పుడు ఈ సైడ్కి ఉన్న మీగడ మొత్తాన్ని తీసుకొని ఇంకా పాలలో మిక్స్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కాస్త పేషెన్సీతో మనం ఈ పాలు మరగబెట్టుకుంటే మనకి మంచిగా మీగడ కడుతుందండి. ఆ మీగడతోనే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇంకా ఫైనల్ గా ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నామండి. కుంకుమ పువ్వు కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సో ఫైనల్ గా అయితే రబ్డీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. క్రమేపీ మనకి ఎల్లో కలర్ లోకి వచ్చేసింది. సో అదే విధంగా దానిలో ఉన్న ఫ్లేవర్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇదిగోండి, ఒక అర స్పూన్ వరకు నేను యాలకుల పొడి, అదే విధంగా ఒక 1.5 స్పూన్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మనం తీసుకున్న పాల క్వాంటిటీ అంటే ప్రెసెంట్ ఉన్న పాల క్వాంటిటీని బట్టి మనం షుగర్ వేసుకుంటాం. షుగర్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్ గా అయితే మనకి రబ్డీ రెడీ అయిపోయిందండి. ఇంకా షుగర్ మొత్తం మనకి కరిగిపోయింది అనిపిస్తే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిపోయిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్ గా అయితే రబ్డీ రెడీ అయిపోయింది. అదేనండి, బాసంది రెడీ అయిపోయింది. దీన్ని ఎక్కువగా డైరీ ఫార్మ్స్ కప్స్ లో 12 రూపీస్ కి నేను చాలా సార్లు టేస్ట్ చేశాను. నా చిన్నతనంలో ఎక్కువ తినేదాన్నండి. సో తర్వాత మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. ఎక్కువగా రబ్డీని జిలేబీ కాంబినేషన్ లోను, అదేవిధంగా గులాబ్ జామ్ కాంబినేషన్ లోను, లేకుంటే ఈ విధమైన హల్వా కాంబినేషన్ లో టేస్ట్ చేస్తాం. ఎటువంటి కాంబినేషన్ లేకుండా కూడా డైరెక్ట్ గా మనం దీన్ని టేస్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్లే ఉంటది. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేస్తే చాలండి. ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంటది. ఈసారి మాత్రం కంపల్సరీగా ఈ హల్వా అండ్ రబ్డీ కాంబినేషన్ ని ఒక్కసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది అనుకున్న మ్యాజిక్ ఏంటనేది. సూపర్ అంటే సూపర్ గా ఉంటదండి. ఏంటండి, మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి అండి. దీన్ని ట్రై చేయడానికి ఎటువంటి సమయం సందర్భం ఏం అవసరం లేదు, ఏం అకేషన్స్ కూడా అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయొచ్చు. ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.